గోదావరి జిల్లా వార్తలకు స్వాగతం. ఉభయ గోదావరి జిల్లాల నమ్మకమైన స్వరం. ఆంధ్రప్రదేశ్లోని చిన్నారులకు అత్యాధునిక గుండె వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మణిపాల్ హాస్పిటల్ విజయవాడకు చెందిన మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రిలో ప్రత్యేక పీడియాట్రిక్ కార్డియాలజీ క్లినిక్ని ప్రారంభిస్తున్నట్లు రాజమండ్రి రివర్ బే హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించింది. గోదావరి జిల్లాల పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు, అలాగే తర్వాత వచ్చే గుండె జబ్బులను ముందుగానే గుర్తించడం, సరైన సమయంలో చికిత్స అందించడం, లాంగ్ టర్మ్ ఫాలోఅప్ సేవలను వారి ప్రాంతానికి అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ కార్యక్రమానికి డాక్టర్ కె. విక్రమ్, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పీడియాట్రిక్ కార్డియాలజీ, మరియు డాక్టర్ అనుపమ, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ కలిసి హాజరయ్యారు. ఈ ఆస్పత్రిలో విజయవంతంగా గుండె సంబంధిత చికిత్స పొందిన ఇద్దరు చిన్నారును కూడా పాల్గొని కోలుకున్న తమ ఆరోగ్య ప్రయాణాన్ని మీడియాతో పంచుకున్నారు. 80% అసలు హార్ట్ డయాగ్నోస్ కాకుండానే, ట్రీట్మెంట్ లేకుండానే కమ్యూనిటీలో, అంటే రూరల్ ఏరియాస్లో, విలేజెస్లో యాక్సెసిబిలిటీ లేకుండా సఫర్ అవుతున్నారు. మెనీ ఆఫ్ దెమ్, ఎక్కువ మంది ట్రీట్మెంట్ లేకుండా చనిపోతున్నారు. ఓకే, సో దానికి మెయిన్ 3 కారణాలండి. సో ఆ రీజన్స్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ ఈవెంట్. ఫస్ట్ ఏంటంటే ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ లేకపోవటం. ఓకే, సో అవైలబిలిటీ లేకపోయేసరికి వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా సఫర్ అవుతూ చనిపోవటం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయాలంటే ఎఫర్డబిలిటీ ఇష్యూస్. ఓకే, సో యూజువల్గా వెరీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ ఇవి, మీకు తెలుసు. ఆపరేషనే ఎక్స్పెన్సివ్, దాని తర్వాత ఐసీయూ కేర్ అనేది పెద్ద టీం ఉండాలి, ట్రైన్డ్ పీపుల్ ఉండాలి, బాగా ట్రైన్డ్ పీపుల్ ఉండాలి. సో ఎఫర్డబిలిటీ ఇష్యూస్ సెకండ్ ప్రాబ్లము. మూడోది ఏంటంటే యాక్సెసిబిలిటీ ఇష్యూ, అంటే అందుబాటులో లేకపోవడం. ఎక్కడో విజయవాడలో, తిరుపతిలో, హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఉంటుంది, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కానీ దాన్ని యాక్సెస్ చేసుకోలేకపోవడం. ఎక్కడో పల్లెటూళ్ళలో, మారుమూరు గ్రామాల్లో ఉండి, రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండి, ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అంత దూరం వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలా అని తీసుకోకుండా ఆ విలేజెస్లోనే సఫర్ అవుతూ చనిపోవడం జరుగుతుంది. సో ఈ 3 రీజన్స్, ఒకటేమో ప్లేస్ లేకపోవడం, ఇన్స్టిట్యూట్ లేకపోవడం, రెండోదేమో ఎఫర్డబిలిటీ, ఫైనాన్షియల్ ఇష్యూస్, మూడోదేమో యాక్సెసిబిలిటీ, అంత దూరం వెళ్ళి చేయించుకోవాలనే దాని మీద, ఈ 3 రీజన్స్ మీద వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా చాలామంది పిల్లలు, ఇన్నోసెంట్ చిల్డ్రన్ చనిపోవటం జరుగుతుంది ట్రీట్మెంట్ యాక్సెస్. సో ఈ 3 అడ్రస్ చేయడానికి, ఈ 3 ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడానికి మణిపాల్ హాస్పిటల్, వీ స్టార్టెడ్ మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ విజయవాడ. ఓకే, మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేయడం జరిగింది. మార్చి 2026లో వీ స్టార్టెడ్ మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అండి, విత్ ఫుల్ టీమ్. వీ హ్యావ్ 2 పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, మైసెల్ఫ్ అండ్ డాక్టర్ చిష్టి, అండ్ 2 పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్స్, అంటే ఆపరేషన్ చేసే డాక్టర్స్ 2 ఉన్నారు, మెయిన్ లెడ్ బై డాక్టర్ దిలీప్. ఆపరేషన్ అయిన తర్వాత వీ హ్యావ్ ఎ బిగ్ టీమ్ ఆఫ్ 5 ఇంటెన్సివిస్ట్ లెడ్ బై డాక్టర్ అనుపమ మేడం, అండ్ వీ హ్యావ్ 3 అనస్థెటిస్ట్ లెడ్ బై డాక్టర్ రమేష్. ఇలా పెద్ద టీము, నర్సింగ్ టీము. దీంతో మార్చి 2026 వీ స్టార్టెడ్ ద మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ విజయవాడ. దాంట్లో ఏంటంటే సర్వీసెస్, అంటే ఫీటల్ కార్డియాలజీ, అంటే పిల్లలు పుట్టకముందే ప్రెగ్నెంట్ లేడీస్ని స్కాన్ చేయడం ద్వారా ముందే డిటెక్ట్ చేయటం, ముందే ప్రెగ్నెన్సీలోనే మేనేజ్ చేయటం, ఫీటల్ కార్డియాలజీ సర్వీస్ ఉంది. 2 నీనేటల్, అంటే పుట్టిన తర్వాత వాళ్ళకి ఎమ్మటే ఐసీయూ సర్వీసెస్ ప్రొవైడ్ చేయటం. ఇంకా ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టినా సరే హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయగలిగే అవకాశం రావటం. అండ్ సర్జికల్ డిపార్ట్మెంట్, 2 మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. ఇప్పుడు మీరు అన్నట్టు పెద్ద ఘాట్ లేకుండా చిన్న ఘాట్తోనే మనం సర్జరీ చేయటం జరిగింది, దాన్ని మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటాము. ఆ ఫెసిలిటీస్ ఉండటం జరిగింది. ఇంకోటి ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, ఇది ఇంకా అడ్వాన్స్డ్ అండి, అంటే అసలు ఆపరేషనే ఉండదు. మనం కాలు నరంలోంచి వెళ్ళి చిన్న వైరు, ట్యూబ్ పెట్టేసి లోపల ఉన్న మోస్ట్ ఆఫ్ ద హోల్స్ని మనం క్లోజ్ చేయొచ్చు, రంధ్రాలని క్లోజ్ చేయొచ్చు. ఏమైనా అడ్డం ఉంటే, వాల్స్ ఏమైనా అడ్డం ఉంటే బెలూన్ పెట్టి వెడల్పు చేయొచ్చు. ఇంకా అవసరమైతే స్టెంట్స్ కూడా పెట్టచ్చు. ఇవన్నీ కూడా ఆపరేషన్ లేకుండా కాలు నరంలోంచి చిన్న ట్యూబ్, వైర్ పెట్టేసి చేయగలిగిన ప్రొసీజర్స్ని ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటాం. సో ఈ విధంగా విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ వీ స్టార్టెడ్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్. ఈ లాస్ట్ 4 నెలల్లో, అంటే మార్చి నుంచి ఇప్పటిదాకా 4 నెలల్లో
200 ఆపరేషన్స్ ఇంటర్వెన్షన్స్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా విత్ 99% సక్సెస్ రేట్ అండి. ఓకే, సో ఆ విధంగా అవుట్కమ్ ఉంటుంది. దాంట్లో 25% మన రాజమండ్రి ఏరియా చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు, ఆల్మోస్ట్ 50 మంది పిల్లలు రాజమండ్రి చుట్టుపక్కల ఏరియాస్ నుంచి వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే మన మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి ఇంటర్నేషనల్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని చారిటీ ఫౌండేషన్ ఉంది. సో అక్కడ నుంచి యూరోప్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి టీమ్స్ రెగ్యులర్గా మనల్ని విజిట్ చేస్తూ ఇక్కడ సర్వీసెస్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్లో రిజల్ట్స్ తీసుకునే విధంగా చేయడం జరుగుతుంది. ఆ హెల్ప్ కూడా మనకుంది. సో ఫెసిలిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో టు అడ్రస్ ద సెకండ్ ప్రాబ్లమ్, ఐ టోల్డ్ అబౌట్ సెకండ్ ప్రాబ్లమ్, దట్ ఈస్ ఎఫర్డబిలిటీ. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ఇది. సో ఎక్కువ మంది పేషెంట్స్ ఏంటంటే మనం ఎట్లాగో ఎఫర్ట్ చేసుకోలేము, మన ఖర్చు భరించలేమని రాకుండా ఇళ్లలోనే సఫర్ అవుతూ ఉంటారు. దానికోసం ఏంటంటే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఇప్పుడు మనం చేసిన 200 సర్జరీస్లో 80% ఆఫ్ ద ట్రీట్మెంట్స్. నేను పీడియాట్రిక్ కార్డియాక్ ఇంటెన్సివ్స్ని మణిపాల్ హాస్పిటల్ విజయవాడ నుంచి. ఇందాక సార్ చెప్పినట్టు గుండెకు సంబంధించిన బాధితులు, అందులోని చిన్నపిల్లలు చాలా ఎక్కువ సఫర్ అవుతారు. వాళ్ళకి అసలు మాట్లాడటమో తెలీదు, ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అర్థం కాదు. ఆ స్థితిలోంచి మనం ఇంత దూరం తీసుకొచ్చి సార్ ఇంత హెల్ప్ చేసి ఇక్కడ అంటే మన ఇంటికి దగ్గరలోకే వచ్చి సార్ వచ్చి చూడడం అనేది నిజంగా ఇది ప్రశంసించాల్సిన విషయం సార్ది. దీనికి సంబంధించి ఆయన ఒక సంస్థను ఏర్పాటు చేసి మణిపాల్లోని మా అందరినీ దగ్గరికి తీసుకొచ్చి మేము మొత్తం 5 మంది ఇంటెన్సివ్స్లు రోజు మొత్తం 24/7 ఎవరు ఇంటెన్సివ్స్ లేకుండా ఐసీయూ అనేది నడవదు. అలాగా విజయవాడలో చాలా తక్కువ ప్లేసెస్ లో జరుగుతుంది ఈ పద్ధతి అనేది. అండ్ నెక్స్ట్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మనకి నార్మల్ ఐసీయూ కన్నా కూడా కార్డియాక్ ఐసీయూకి చాలా సెపరేట్ ఎక్విప్మెంట్ అనేది కావాలి. అదంతా కూడా సార్ చాలా బాగా అరేంజ్ చేయించి ఏ ఫెసిలిటీ అయినా అంటే మనకి సార్ చెప్పినట్టు ఇంగ్లాండ్ లోని అక్కడ యూఎస్ సైడ్, వెస్టర్న్ సైడ్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా విజయవాడలో ఉండేటట్టు ఆల్మోస్ట్ 95 to 99% వెస్టర్న్ సైడ్ ఎలా ఉంటుందో అలానే ఎక్విప్మెంట్ అంతా కూడా రెడీ చేయించాము. అలానే వైద్య సేవలు కూడా అందిస్తున్నాము. అండ్ నెక్స్ట్ సర్జరీ అయిన తర్వాత పిల్లలకి అందరికి పేరెంట్స్ తో పాపం ఉంటుంది. ఆపరేషన్ అయిన తర్వాత చాలా రోజులు పిల్లలు అలాగే ఉండిపోతారేమో, నెక్స్ట్ ఇంకేమన్నా అదే డెఫిసిట్ తో ఉంటారేమో, నార్మల్ లైఫ్ లీడ్ చేయలేరేమో అని. కానీ అలా కాదు, ఒక్కసారి ఆపరేషన్ అనేది జరిగిన తర్వాత నార్మల్ పిల్లల్లాగా ఆడుకోవచ్చు, స్కూల్కి వెళ్ళొచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, పెళ్లి చేసుకొని వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. సో సార్ ఫస్ట్ చేసి ట్రీట్మెంట్ పిల్లలు వాళ్ళందరూ కూడా అలానే వాళ్ళ ఉద్యోగాలు కూడా వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి లైఫ్ అనేది ఏమి హ్యాంపర్ అవ్వదు. అంటే అందరిలో ఒక అపోహ ఏంటంటే గుండె ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ఫ్యామిలీలోని ఇంకా మనం దాన్ని ఫర్దర్గా తీసుకెళ్ళలేమో, వాడి భవిష్యత్తు బాగోదేమో అని. దానికి భిన్నంగా మళ్ళీ వాడికి ఒక కొత్త జీవితాన్ని అందించడానికి చేస్తున్న ప్రతి అడుగు కూడా బాగా మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత అదే మామూలుగా వెళ్ళేటట్టు. నెక్స్ట్ ఇప్పుడు చిన్న ఆపరేషన్లు ఉంటాయి. అంటే ఇది వరకట్లోని గుండె ఆపరేషన్ అంటే కనీసం 4 రోజులు 2 నెలలు హాస్పిటల్లో ఉంటుకోవాలి, అంత ఖర్చు మనం పెట్టుకోలేమో అని. ఇప్పుడు చిన్న ఆపరేషన్లు, హెర్నియాలు ఇలాంటివి అయితే 2 రోజుల్లో ఎలా డిశ్చార్జ్ అయిపోతున్నారు. అలానే ఈ ఆధునిక వైద్యం సహాయంతో ఎంత పెద్ద ఆపరేషన్ అయినా సరే సార్ చెప్పినట్టు 1-2 రోజుల్లోని మాక్సిమం 3వ రోజుకి ఐసీయూ నుంచి వెళ్ళిపోతారు. ఐసీయూ నుంచి వెళ్ళిపోయిన వాటిలో 1 రోజు ఉండి డిశ్చార్జ్ అయిపోతారు. ఉన్న కేసెస్ లోని ఏదైనా రేర్ కేసు ఎక్కువ కాలం ఉండాల్సి వస్తే, పెద్ద వెంటిలేటర్ అవసరం వస్తే 1 వారం నుంచి 10 రోజుల వరకు ఉంటారు, అంతకు మించి ఎక్కువ ఉండదు. నెక్స్ట్ ఐసీయూలో కూడా చిన్న వెంటిలేటర్ సహాయం నుంచి పెద్ద వెంటిలేటర్స్, స్పెషల్ టైప్ ఆఫ్ వెంటిలేటర్స్, హెచ్ఎఫ్ఓబి మిషన్ అని కానీ, ఇన్హేల్ నైట్రిక్ ఆక్సైడ్ అనేది కానీ, ఎక్మో అని కానీ. ఎక్మో అంటే కృత్రిమంగా హార్ట్ కి మనం సపోర్ట్ చేయడం, ఆర్టిఫిషియల్ హార్ట్ అండ్ ఆర్టిఫిషియల్ లంగ్ మిషన్ అంటారు. కానీ ఆ సహాయం అరేంజ్మెంట్ కూడా మణిపాల్ హాస్పిటల్లో చేయడం జరిగింది. ఫౌండేషన్ సైడ్ నుంచి కూడా మాకు చాలా హెల్ప్ వచ్చింది. ఆ మిషన్ ఖరీదే చాలా ఎక్కువ ఉంటుంది, కానీ ఆ 18 పిల్లల వరకు వెళ్ళకుండా మధ్యలో మణిపాల్ ఫౌండేషన్ వల్ల మాకు ఇప్పుడు ఏది ఎక్కువ కాస్ట్లీ ట్రీట్మెంట్ అయినా ఫైనల్ గా అది భారత్ పేరెంట్స్ మీద పడుతుంది. అంతవరకు వెళ్ళకుండా మణిపాల్ ఫౌండేషన్ అనేది చాలా పెద్ద బఫర్ కింద యాడ్ చేసి
పిల్లలకి తక్కువలోనే ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అని కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టించి అలాంటివి అయితే కూడా చేయడం జరిగింది. ఈ మొన్న రీసెంట్ గానే ఎక్మో కూడా పెట్టడం జరిగింది. సో ఇలాగా అంటే ఉన్న అపోహలు ఏమైనా ఉన్నా కూడా పేరెంట్స్ లోనే వాళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని కనీసం ఇక్కడ దగ్గరికి సార్ వస్తున్నప్పుడు క్లినిక్ లో చూపించడం, సార్ చెప్పింది విని నీట్ గా వస్తే మళ్ళీ యాజ్ యూజువల్ బేబీ ఇంకా హ్యాపీ హెల్దీ బేబీని ఇంటికి పంపించడానికి మా సహాయం కూడా మేము చేస్తాం. వ్యాధి లక్షణాలు